రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం బయటపెట్టారు. మొన్నటి వరకు హోటల్స్ పై దాడులు చేసి పలు హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్ గా రూటు మార్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేట్ హాస్టల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్ కిచెన్స్, ఆహార పదార్థాల నిర్వహణపై రైడ్ చేశారు. పలు హాస్టళ్లలో ఎక్స్పైరీ అయిన మసాలాలు, కుళ్లీ బూజుపట్టిన కూరగాయలను గుర్తించారు. కిచెన్ ఏరియాలో అపరిశుభ్రత, క్లీన్ గా లేని ఫ్రిడ్జ్, బుష్ కలర్స్ గుర్తించారు. అంతేకాదు, దోశలు వేసే పెనం తుప్పు పట్టి ఉండడం, గ్రైండర్లు అపరిశుభ్రంగా ఉండడం, గుట్కా తిని కిచెన్ వాల్స్ పై ఉమ్మి వేయడాన్ని గుర్తించారు అధికారులు. పలు చోట్ల హాస్టల్ కిచెన్ లో పురుగులు పట్టి ఉండడాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. అంతేకాదు, డ్రింకింగ్ వాటర్ లో pH లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. క్లీనింగ్ ఏరియా అపరిశుభ్రంగా ఉండడం, డస్ట్బిన్స్ సక్రమంగా నిర్వహించకపోవడంపై సీరియస్ అయ్యారు అధికారులు. భద్రపరిచిన పల్లీలు, చింతపండు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హాస్టల్స్ పై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హాస్టల్స్ నిర్వాహకులు లైసెన్స్ తో పరిశుభ్రత మెయింటైన్ చేయాలని హెచ్చరించారు అధికారులు.